మత్స్యకారులు వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇబ్బందులు పడి అవస్థలు పడకుండా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లను నిర్మాణం చేశారు. కొన్ని ఆయన హయాంలోనే పూర్తి చేసేశారు. అందులో ప్రధానమైనది జువ్వల దిన్నె. ఇది ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కూడా ప్రారంభమైంది. కట్ చేస్తే ఎందుకనో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ 2 సంవత్సరాల నుంచి దాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. తీసుకురాకపోగా తాజాగా మనం చూసాం. అందులో ఒక 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు తాజాగా ఆ జువ్వల దిన్నె, ఆ ఫిషింగ్ హార్బర్ అంతా అయిపోయింది. జస్ట్ దాన్ని నిర్వహించాలి కదా, మెయింటైన్ చేయాలి కదా. ఆ మెయింటెనెన్స్ కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి దాన్ని పెడుతూ తాజాగా టెండర్లను ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం ప్రకటించారు. ఎందుకంట ప్రైవేట్ సంస్థ నిర్వహణ వల్ల పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్, వేలం వ్యవస్థ సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పుకొచ్చారట. ఒక ప్రభుత్వం మొత్తం కట్టేసింది, పూర్తి చేసేసింది, ప్రారంభం అయిపోయింది. ఇంకో ప్రభుత్వం దాన్ని కనీసం మెయింటైన్ చేయలేక ఆ మెయింటెనెన్స్ కోసం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలా? భద్రతన ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే భద్రత బాగుంటుందా ప్రభుత్వం చేతిలో ఉండే కంటే? ఏమో మాస్టర్, అన్నీ ప్రైవేట్ పరమేలేండి. అదేందో మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేట్లో ఉండడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులను అదే పని చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి చేసిన మెడికల్ కాలేజీలను అదే బాట పట్టిస్తున్నారు. ఒకటేమిటి, అన్నీ అదే బాటే. నాకు తెలిసి నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో 5-10 ఏళ్ళు కనుక ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే రాష్ట్రంలో దాదాపు మేజర్ పిఎస్సీలన్నీ కూడా, మేజర్ కాదు, ఒక రకమైన పిఎస్సీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోతాయి. అన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతే ప్రభుత్వం ఏం చేయాలి ఇంకా?